మేము ఉచితంగా టికెట్ బస్సు పెట్టినాము. కేటీఆర్ గారు మీరు చీర కట్టుకొని పోండ్రి, మీకు టికెట్ అడగరు, ఒట్టు ఈ మాట చెప్తా ఉన్నా. అప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందో తెలుస్తా ఉన్నదంటే అర్థం అంటే నేనేమంటా అంటే మీరు అందరు చీరలు కట్టుకొని పోండి, వాళ్ళు బతుకమ్మ చీరలు మీకు ఇస్తారు, మీరేమో ఆ చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడరి, మీరేమో వాళ్ళ చీరలు ఇరి వాళ్ళ చీరలు కట్టుకొని బస్సులెక్కి ఉచితంగా ప్రయాణిస్తారు. దీనివల్ల తెలంగాణ ప్రజలకు ఏం ఉపయోగం? ఈ కాంగ్రెస్ వాడు, బీజేపీ వాడు, బీఆర్ఎస్ వాడు చీరలు కట్టుకొని బస్సులు ఎక్కితే బతుకమ్మ ఆడితే, ఈ మొగోళ్ళు రాజకీయ నాయకులు చీరలు కట్టుకుంటే జనాలకు ఏమన్నా ఉపయోగం ఉంటుందా? అసలు చిత్తశుద్ధి ఉందా ఈ రాజకీయ నాయకులకు తెలంగాణ పట్ల, తెలంగాణ ప్రజల పట్ల? నిన్న నేను వార్త చూసిన, ఆ మురికి కాలువల నీళ్లు మహబూబాబాద్ జిల్లా దగ్గర వాళ్ళు ఇట్లా అనుకుని ఆ నీళ్లు తాగుతున్నారట. ఆ నీళ్ళు అక్కడ కుక్క వండుకున్నది, అక్కడ బర్రెకు గడుగుతా ఉన్నారు, గా నీళ్ళు తాగుతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితి తెలంగాణ జిల్లాల్లో ఉంటే వీళ్ళేమో చీరలు కట్టుకొని బస్సులు ఎక్కమని బతుకమ్మలు ఆడమని ఈ లంగదొంగ మాటలని చెప్తా ఉంటారు. రైట్, మీరు ఒక్కసారి గమనించాలి. నిజంగా కేటీఆర్ చీర కట్టుకొని బస్సు ఎక్కిండి అనుకో, బస్సు ఎక్కాలి అని అన్నారు కదా, ఎక్కిండే అనుకో, ఏంది ఉపయోగం అంటున్నా నేను. టికెట్ కొట్టలే, వట్టు కొట్టలే, నేను కూడా అంటాను వట్టు కొట్టరు. ఎందుకు బుర్కా వేసుకొని కొంతమంది మగోళ్ళు కూడా ఎక్కిరు బస్సు, ఎవరికి ఉపయోగం? ఏముంటది అంటే ఇట్లా అన్నాడు, అమ్మా రేవంత్ రెడ్డి కేటీఆర్ అన్నాడు. సెటారికల్ మాటల వల్ల తప్పించి తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏం లేదు. ఈ సెటారికల్ మాటలు తప్పించి దీనివల్ల ఏమైనా ఒరిగేది ఉందా? ఒక్కసారి ఆలోచిద్దాం మిత్రులారా. ఇదే మాట కేటీ రామారావు అన్నా సరే కూడా దానివల్ల ఉపయోగమే లేదు, ఉపయోగం లేదు, వట్టిదే. ఇక ఏంది వ్యక్తిగత విమర్శల వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏమన్నా ఉందా అంటే నిజంగా కొంచెం భావోద్వేగాలకు గురయ్యేది, లేకపోతే ఇంకా ఏదైనా ఉద్రేకాలకు గురయ్యేది తప్పించి దానివల్ల వాస్తవంగా మాట్లాడుకుంటే ఉపయోగం లేదు. తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఏంటంటే నిధులు కావాలి, తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఏంటి అని అంటే నియామకాలు కావాలి, తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఏంటంటే నీళ్లు కావాలి, తెలంగాణ రైతాంగానికి కావాల్సింది గిట్టుబాటు ధర, తెలంగాణ నిరుద్యోగులకు కావాల్సింది నిరుద్యోగ భృతి, తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు, తెలంగాణ విద్యార్థులకు కావాల్సింది ఏంటి అని అంటే నాణ్యమైన విద్య, తెలంగాణలో ఉన్నటువంటి వృద్ధులకు కావాల్సింది ఏంటి అని అంటే నాణ్యమైన వైద్యం, తెలంగాణలో ఉన్నటువంటి కుటుంబాలకు, పల్లెలకు, పట్టణాలకు కావాల్సింది ఏంటి అని అంటే సరైన పరిపాలన. పాలన ఎట్లా ఉన్నదంటే చాలా మంది ఈ పొలిటికల్ గా వీళ్ళు యాత్రలలో మాట్లాడే, మీటింగ్లలో మాట్లాడే లైవ్లు పెట్టుకొని చూస్తారు. ఓ సందర్భంలో ఇది చెప్పొద్దు, వాళ్ళ పేర్లు చెప్పగానే నేను ఉట్టిగానే అడిగితే మస్తు జోకులు చేస్తారా, మస్తు గమ్మతుంటుంది, అందుకే చూస్తున్నట్ట. ఓ గట్లా సబ్జెక్ట్ లేదు, కామెడీ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం పొలిటికల్ స్పీచ్ చూస్తాం. కామెడీ షోల కంటే దిగజారిపోయినాయి. టీవీ ఛానల్లో ప్రోగ్రామ్ వస్తాయి కదా, జబర్దస్త్ చూడాలంటే మానేశ్వరి జనాలు. జబర్దస్త్ కు కొంచెం ఏమంటారు టీఆర్పీ రేటింగ్ తగ్గింది. ఎందుకు అంటే ఇక ఈ రేవంత్ రెడ్డి, కేటీఆర్ లేకపోతే కేసీఆర్ వీళ్ళే జోకులు చేస్తా ఉన్నారు. ఏ టీవీ ఛానల్ పెట్టినా కూడా వీళ్ళు జోకులు చేస్తా ఉన్నారు. జబర్దస్త్ సపరేట్ ప్రోగ్రామ్ ఏం లేదు. ఇక అన్ని ఛానళ్ళల్లో వీళ్ళు ఎవరు మాట్లాడినా కూడా అన్ని జోకులే ఉన్నాయి అని చెప్పేసి తెలంగాణ ప్రజలు దానికి అడిక్ట్ అయ్యారు. పాపం జబర్దస్త్ వాళ్ళకి అర్థమైతా లేదు, వాళ్ళేమో టీఆర్పీ ఎందుకు తగ్గిందని సతమతం అవుతా ఉన్నారు. మీ టీఆర్పీ అంతా రాజకీయ నాయకులు వేసుకుపోతా ఉన్నారు. దయచేసి గమనించండి. స్క్రిప్ట్ వీళ్ళ దగ్గర మస్తు ఉంటాయి, వీళ్ళ దగ్గర పాపం వాళ్ళ జబర్దస్త్ వాళ్ళు అప్పటికప్పుడు రేపు షూట్ ఉంది అనగానే, రేపు ఎల్లుండో షూట్ ఉంది అనగానే వాళ్ళ దగ్గర స్క్రిప్ట్లు ఉండే, దాన్ని యాక్సెప్ట్ చేయరు. అక్కడ ఉన్న డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వెంటనే స్క్రిప్ట్ మార్చుకోవాలి, అదంతా ఉంటుంది. కానీ ఈ రాజకీయ నాయకులకు సంవత్సరానికి సరిపడా స్క్రిప్ట్లు ఉంటాయి వీళ్ళ కాడ, సంవత్సరానికి సరిపడా స్క్రిప్ట్లు ఉంటాయి వీళ్ళ కాడ, రాస్తూనే ఉంటారు. అన్న నువ్వు ఇట్లా మాట్లాడాలి, ఇది 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 పబ్లిక్ లోకి పోతారంటే ఎక్కువ చూస్తాడు. ఇట్లా ఇట్లా కేటీఆర్ చీర కట్టుకొని బస్సు ఎక్కాలి, ఇది అనూరు అన్నది బాగుంటది, బాగా వెళ్తుంది అని అంటే అనొచ్చు అంటావా అంటే బ్రహ్మాండంగా అనొచ్చు అంటే సరే అన్నాడు. ఇది పేలింది. ఇప్పుడు ఏదైతే రాసి ఇచ్చిన వాడికి అది డి సినిమాలు ఉంటుంది చూడ, ఎంత ఇస్తున్నారు నీకు జీతం, జస్ట్ 25,000 అంటే 5,000 పెంచుర్రు అన్నట్టుగా అట్లుంటుంది అన్నట్టుగా. సో దయచేసి తెలంగాణ ప్రజలు కూడా గమనించి ఏది వాస్తవం ఏది అవాస్తవం అన్నది కొంచెం చూసి విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం అయితే తెలంగాణ ప్రజల మీద ఉంది. దయచేసి తెలివితోటి ఈసారి ఓటేసి లోక్సభ ఎన్నికల్లో ఓటేసి అసలు మీ సత్తా ఏందో సాటుర్రి. నేను గదే కోరుకుంటా ఉన్నా. ఎందుకనంటే మనం మొదట కూడా చర్చించినాం,
ఈ హాస్పిటల్లో పనితీరు ఏ విధంగా ఉంది, కార్పొరేట్ సిస్టంలల్లో ఎటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు తెలంగాణ ప్రజలు. ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్క రోజుకు 10 మంది నుంచి 15 మంది బాధితులు తయారవుతా ఉన్నారు. నిన్న కామెంట్లలో పెట్టిరు ఒక్క హాస్పిటల్ లేదన్నా, ఇట్లా అన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఇట్లే ఉన్నాయి, నేను కూడా ఫేస్ చేసిన అని చెప్పేసి మీతో కామెంట్. దయచేసి మీరు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు చైతన్యం కావాలి ఎప్పటికప్పుడు. సరే మాలాంటి జర్నలిస్టులు చెప్పినప్పటికి కూడా దాని ప్రభావం ప్రజలలో పడినప్పుడే ఇంకా పనిచేయడానికి ఉంటుంది. దయచేసి మీరు గమనించాలి. మేము కష్టపడుతున్నటువంటి కష్టానికి తగిన ఫలితం మీరు ఇవ్వాలి ఖచ్చితంగా. మా వీడియోలను మీరు ఆల్రెడీ నేను ముందుగానే చెప్పేది ఉంటే ఇప్పుడు చెప్తా ఉన్నా. నిన్న 50,000 సబ్స్క్రైబర్లను పూర్తి చేసుకున్నది కేఆర్ టీవీ. ఇదంతా కూడా మన కుటుంబం, కేఆర్ టీవీ ఫ్యామిలీ. దయచేసి మీ ప్రోత్సాహం ఈ విధంగానే ఉండాలి. ఇట్లనే మమ్మల్ని ముందుకు పంపుతూ ఉండాలి. ఖచ్చితంగా మీకోసం మేము పాటుపడతాం, కష్టపడతాం. మీకు సరైన సమాచారాన్ని, సరైనటువంటి నాణ్యమైన వార్తలను మీకు అందివేసేటటువంటి ప్రయత్నం అయితే మేము ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాం. మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. మా వాదమే తెలంగాణ వాదం. దయచేసి మమ్మలను ఖచ్చితంగా ప్రోత్సహిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మరిన్ని వార్తలతోటి తిరిగి రేపు ఉదయం కలుద్దాం. తప్పకుండా చూస్తూనే ఉండండి మన కేఆర్ టీవీ.